కాకినాడ జిల్లా ఉప్పాడలో మూడో రోజు సైతం అలల కల్లోలం ఆగలేదు. ఇళ్లల్లోకి రాకాసి కెరటాలు ఒక్కసారిగా దూసుకువస్తూ ఉన్నాయి. పలువురు మత్స్యకారుల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో మత్స్యకారులంతా బిక్కుబిక్కుమంటూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. బీచ్ రోడ్డుపై రాకాసి అలలు విరుచుకుపడటంతో అనేక మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఉప్పాడలో మూడో రోజు అలలు కల్లోలం సృష్టిస్తున్నాయి. అక్కడ నుంచి ఆ రోడ్డు క్రాస్ చేయాలి అంటేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్లోగా అక్కడ నుంచి వెహికల్స్ అన్నవి మూవ్ అవుతున్నాయి. పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసిన వాల్ని దాటి రోడ్డుపైకి పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడి రోడ్డుపైకి రావడంతో రోడ్డుపైన కూడా ఒకవైపు పగుళ్లు ఏర్పడుతున్నాయి. మరోవైపు అటు నుంచి వచ్చిపోయే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది స్కిడ్ అయి కూడా అక్కడ పడిపోతున్నారు. దీంతో ఇటు అధికారులు సైతం ఎవరూ బీచ్ వైపు రావద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు భారీ అలల తాకిడికి అక్కడ మత్స్యకారుల నివాసాలు పూర్తిగా నేలమట్టమైపోయాయి. తమను ఆదుకోవాలి అని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ ఉప్పాడ వద్ద ఎటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది? అంటే 3 రోజులు అయినప్పటికీ కూడా అలల ఉధృతి కూడా ఇంకా ఉవ్వెత్తున అక్కడ ఎగిసిపడుతున్నాయి. అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? హరీష, తుఫాను తాకిడి మనకి లేకపోయినప్పటికీ కూడా ఈ తుఫానుతో ఏర్పడినటువంటి సముద్రపు అలలు అయితే కూడా ఇంకా ఉప్పాడ ప్రాంతంలో వెట్టిపడుతూనే ఉన్నాయి. సూరాడపేట, మాయాపట్నంలో గతంలో వేసినటువంటి జియో ట్యూబ్ గట్టు ఈ అలల తాకిడికి పూర్తిగా ధ్వంసం కావడంతో సముద్రపు నీరు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. దీంతో ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 10 ఇళ్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఈ సముద్రపు అలలు వస్తున్నటువంటి ఆ శబ్దంతో కొంత బిక్కుబిక్కుమంటూ కూడా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఎవరు రాజకీయ నాయకులు ఎవరు కూడా తమను పట్టించుకోవటం లేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కొంత ఆవేదన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా అలల ఉధృతి అయితే కూడా పెరిగింది. ఈ రోజు మరింతగా ఆకాశాలు ఎగిసి పడటంతో సముద్రపు తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలంతా కూడా కొంత అలజడిగానే ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారికి సంబంధించి కూడా అధికారులు తొలుత నిన్న కొంత సేపు మూసివేయడం జరిగింది. అయితే సోమవారం నుంచి కూడా అధికారులు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రాకపోకలంతా కూడా ప్రజలు సాగిస్తున్నారు. ఈ సందర్భం కూడా అలలు ఉధృతి వారి రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగిస్తూ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అలలు వచ్చిన సమయంలో కొంతమంది అక్కడ పడిపోవటము, వెహికల్స్ మీద వెళ్తున్న వారు పడిపోవడం కూడా జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులంతా కూడా ఏం జరుగుతుందో ఏంటని ఇప్పటికే దాదాపు 10 ఇళ్లు నేలమట్టమైన నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటనేది కూడా కొంత భయాందోళన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. హరీష, శ్రీనివాస్, అంటే మరి అధికారులు ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారంటే చాలా మంది మత్స్యకారుల నివాసాలు కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయి వారు రోడ్డు మీదకి వచ్చేసామని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రస్తుతానికైతే అధికారులు ఆ నేలమట్టమైన ఇల్లుకు సంబంధించి వాళ్ళ వివరాలు అయితే కూడా సేకరిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా తాత్కాలికంగా వారిని తరలించే ప్రక్రియ అయితే కూడా చేపట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది మత్స్యకారుల ఇళ్లకు మాత్రం సంబంధించి కూడా వారికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ వారిని ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం వేరే ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే కూడా ఏమీ చేయడం లేదు. అయితే అలల ఉధృతి ఇంకా పెరిగితే ఇంకా ఆ ఇళ్ల ఉప్పాడ సముద్ర తీరం పూర్తి అల్లకల్లోలంగా మారింది. ఇవాళ 3వ రోజు, అంటే గత 3 రోజులుగా కూడా సముద్రపు అలలు అక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు భారీ అలలు విరుచుకుపడ్డాయి. సూరాడపేట, మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం కావటంతో రాకాసి అలలు ఇళ్లలోకి చొచ్చుకు వచ్చాయి. దీంతో మత్స్యకారులకు చెందిన 10 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రాకాసి అలల ధాటికి ఇళ్లు నేలమట్టం కావటంతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఆదివారం నామమాత్రంగా అధికారులు మూసివేసిన ఉప్పాడ బీచ్ రోడ్ను సోమవారం తెల్లారేసరికి యథావిధిగా వదిలేయడంతో బీచ్లో ప్రజలు అక్కడ ఎంజాయ్ చేసేందుకు కూడా భారీగా వస్తూ ఉన్నారు. దీంతో ఉప్పాడ కాకినాడ రోడ్డుపై భారీ అలలు విరుచుకుపడటంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎవరూ కూడా బీచ్ వైపు రావద్దని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే ఎవరూ కూడా ఇటువైపు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు వాహనదారులకు సైతం కొన్ని సూచనలు చేశారు. ఆ రోడ్డు వైపు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అక్కడ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ అలలు కూడా పూర్తిగా రోడ్డుపైకి భారీ ఎత్తున వస్తున్నాయి కాబట్టి చాలా నిదానంగా వెళ్ళాలి, జాగ్రత్తలు వహించాలని ఇటు అధికారులు సైతం సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల ఇల్లు నేలమట్టమయ్యాయో వారికి తాత్కాలిక షెల్టర్స్ను ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు మత్స్యకారులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా కరెక్టర్లు వచ్చాయి, ఇల్లు పోతున్నాయి. ఏదో ఈ రాజకీయ నాయకులు ఆదుకోవట్లేదు. మొత్తం కనీసం ఏదైనా 5-6 ఇల్లు పోయండి. చాలా డబ్బులు పెట్టుకున్నారు. ఈ మెరకటి చల్లాలు కాడ లేవు. ఎక్కడ అర్జెంట్లోకి వెళ్దామని అర్జెంట్ దొక్కట్లేదండి. ఇలాగ అర్జెంట్ దొక్కట్లేదు. ఇక్కడే ఉంటున్నాను దారాలు వేసుకుని. ఏదో మీ రాజకీయ నాయకులు ఏదో చూస్తే బాగుంటుంది. ఉప్పాడ వద్ద రాకాసి అలలు వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. పలువురు మత్స్యకారుల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరోవైపు వాహనదారులు కూడా అటుగా వెళ్లే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, హరీష, ఈ ఉదయం నుంచి కూడా తబ్బంపేట నుంచి ఎస్పీఎల్ వరకు కూడా ప్రాంతంలో కూడా ఆకాశాలని కూడా ఎగిసి పడుతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా అలలు ఉధృతి పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలోనే ఉప్పాడ, కాకినాడ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికులు సముద్రం సరిపడి ఆ రోడ్లో ప్రయాణిస్తున్న సందర్భంలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు అయితే కూడా ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోరాడపేట, మాయాపట్నంలో గతంలో వేసినటువంటి జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ సముద్రపు నీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకార ఇళ్లలోకి మరింతగా చొచ్చుకు వస్తుంది. దీంతో ఆ మత్స్యకారుల ఇళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ఈ గట్టు జియో ట్యూబ్ గట్టుని మరింత పటిష్టపరిచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇళ్లలోకి నీరు రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులు దృష్టి సారించాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయం అయిపోవడంతో ఎవరు కూడా తమ ఇంకా చూడటం లేదనేది కూడా మత్స్యకారులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష, శ్రీనివాస్, అంటే మొదటగా ఆదివారం రోజు అంటే బీచ్ రోడ్ క్లోజ్ చేశారు, మళ్ళీ కూడా రీఓపెన్ చేశారు. దీంతో చాలా మంది హాలిడేస్ కూడా కావడంతో పిల్లలు ఎక్కువగా బీచ్ వైపు వెళ్తూ ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో ఏమైనా సూచనలు, హెచ్చరికలు చేస్తున్నారా అధికారులు? నిన్న నామమాత్రంగా అధికారులు అది బీచ్ రోడ్ ని పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ బీచ్ రోడ్డు కు సంబంధించి ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున యువకులంతా కూడా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగటం, అలాగే ఫోటోలు దిగటం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపైకి జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కానీ ఆ సరైన జాగ్రత్తలు అయితే కూడా అధికార యంత్రాంగం తీసుకున్న సందర్భం కనపడడం లేదు. హరీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.